వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము 2-3 రోజులుగా ప్రజలకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. హెచ్సియు భూముల కుంభకోణానికి ఆద్యుడు విజనరీ చక్రం బాబా అని మనం చెబుతూనే ఉన్నాము. ఈరోజు విజయశాంతి గారు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఎవరు ఈ కుంభకోణానికి బీజం వేసింది? ఆ బీజం పడినప్పుడు ఉన్నది బీజేపీ కాదా? బీజేపీ ఒత్తాసు పలకలేదా? బీజేపీ చంద్రబాబు నాయుడుకు కొమ్ము కాయలేదా అని చెప్పేసి నిప్పులు చెరిగారు విజయశాంతి గారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, అది తెలంగాణ సమస్య పరిష్కారం కావాలి. భూములు అన్యాక్రాంతం కాకూడదు. పచ్చదనాన్ని పరిరక్షించాలి. ప్రజలకు మంచి జరగాలి. విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి మా పార్టీ కోరుకుంటుంది, మేము కూడా కోరుకుంటాం. అక్కడ ఎవరు ఎలా కొట్టుకుంటున్నారు అన్నది తెలంగాణ వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు చూస్తారు. బట్ మా మద్దతు అయితే ప్రతి సెంటు గవర్నమెంట్ భూమి అన్నది ప్రజలకు సంబంధించింది, అన్యాక్రాంతం కాకూడదు. ఇంకా ఎవరు ఎట్లా కొట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ టాపిక్ వచ్చేసి చక్రం బాబా ఏం చేశాడన్నదే విజయశాంతి గారు నొక్కి ఒక్కానిస్తున్నారు, నిప్పులు చెరుగుతున్నారు. ఒక్కసారి ఆ చెరిగిన నిప్పులు మనమందరం కూడా ఇసిరేసే చంద్రబాబు దగ్గరికి చేరేలాగా మన ప్రయత్నం మనం చేద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లీరావుకు చెందిన ఐఎంజీ సంస్థకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం తెలంగాణ బీజేపీ దృష్టిలో న్యాయం. ఏమబ్బా, బీజేపీ వాళ్ళనే విజయశాంతి అడుగుతోంది. ఇంతకుముందు మీ పార్టీలో కూడా విజయశాంతి ఉండేది కదా. బిల్లీరావు అనే బినామీకి 400 ఎకరాల భూమిని, అప్పట్లోనే ఎకరం 10 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 50,000 రూపాయలకు 400 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టాడే చంద్రబాబు నాయుడు 2004లో బిల్లీరావుకు. అది మీకు న్యాయమా అని విజయశాంతి గారు అడుగుతున్నారు. విజయశాంతి గారి ప్రశ్నకు బీజేపీ సమాధానం చెప్తుందా, చంద్రబాబు సమాధానం చెప్తారా? వాళ్ళకు దమ్ము ధైర్యం ఉన్నాయా? ఇంకా అది వాళ్ళు నిర్ణయించుకుంటారు. చంద్రబాబు ఇటువంటి విషయాలు బయటికి రాడు. ఇప్పుడు బిల్లీరావు గురించి ఎందుకు పచ్చ కుక్కలు మీడియాలో వాళ్ళు ఎందుకు వాగట్లేదు అంటే, పచ్చగొట్టాలు ఎందుకు దీనిపైన డిబేట్ల మీద డిబేట్లు పెట్టట్లేదు? చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన తెలంగాణ బీజేపీ దృష్టిలో న్యాయం సహేతుకం. ఐఎంజీ సంస్థ ఈ 400 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం కట్టకుండా ఈ భూమిని కొట్టేయాలని ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు అది అన్యాయం అనిపించలేదు. ఎందుకంటే 2004లో బీజేపీ కూటమిలో టీడీపీ ఉన్నప్పుడే ఐఎన్జీ సంస్థకు చంద్రబాబు గారు 400 ఎకరాల స్థలాన్ని బదలాయించారు. కాబట్టి ఇప్పుడు బీజేపీ నేతలు ప్రస్తావించే తప్పులన్నీ అప్పుడు వాళ్లకు గుర్తుకు రావు. మన కర్మ అదే. చంద్రబాబు దగ్గర మీడియా ఉంది, మసిపూసి మారేడుకాయ చేస్తాడు. ఇంత పెద్ద స్కామ్ జరిగి తెలంగాణలో గగ్గోలు పెడుతుంటే తెలుగుదేశం వాళ్ళు కానీ లేకపోతే జనసేన వాళ్ళు కానీ అక్కడ పోటీ చేస్తామంటారు. తెలంగాణలో పోటీ చేస్తాం, తెలంగాణను మేము వాడుకుంటాం, తెలంగాణ ప్రజల్ని మేము మా సినిమాల కోసము మాకు అక్కడ ఆస్తులు ఉన్నాయి కదా, మేము వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేస్తాం అంటారు తప్పితే కానీ సమస్యల మీద ఒక మాట కూడా మాట్లాడరు. ఏం చంద్రబాబు, బిల్లీరావుకు ఎందుకు ఇచ్చినావు? 5 రోజుల ముందు సంస్థ పెట్టిన బిల్లీరావుకు ఎందుకు ఇచ్చినావు అని ఈరోజు విజయశాంతి నొక్కి ఒక్కానిస్తుంది. సమాధానం చెప్పగలవా? ఓయమ్మ ఓలక్క ఓలమ్మ నా వల్ల కాదని చెప్పేసి దాక్కుంటావా? డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెడతావా? చెప్పాలి కదా చంద్రబాబు. ప్రతి సెంటు ప్రజల ఆస్తికి ఏదైనా భంగం కలిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజా నేతలపైన ఉంటుంది. అదే ప్రజాస్వామ్యం. కానీ కుక్కిన పేనులాగా నోరు మూసుకొని నాకు బిల్లీరావుకు సంబంధం లేదు అని నోరు మూసుకుంటే సరిపోతుందా చంద్రబాబు? సరిపోదు కదా. మీరు వచ్చి మాట్లాడాలి కదా. విజయశాంతి గారు కాంగ్రెస్ అధ్యక్షురాలంట, అంటే కాంగ్రెస్ లీడర్, వారు మాట్లాడుతున్నారు కదా, సమాధానం చెప్పాలి కదా. బిల్లీరావుకి ఎందుకు ఇచ్చినావో నోరు తెరవాలి కదా. అబ్బే అట్ట నిజాలు తెలుస్తాయి కదా. ఇంకా నెక్స్ట్ ఏం రాసిందో చెప్తాను చూడండి. ప్రస్తుతం ఈ 400 ఎకరాలపై కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కొట్లాడి ఈ భూముల్ని కాపాడి వాటిని అమ్మి ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం నేరం అంటూ తెలంగాణ బీజేపీ నేతలు నానాయాగి చేస్తున్నారు. మరి 2004లో ఐఎన్జీ సంస్థకు ఈ భూముల్ని అప్పజెప్పడం తెలంగాణ బీజేపీ నేతల దృష్టిలో నేరం అనిపించలేదా? అవకాశవాద రాజకీయాలు చేయకుండా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని తెలంగాణ సమాజం బీజేపీ నేతలను నిలదీస్తుంది. హరహర మహాదేవ్, జై తెలంగాణ విజయశాంతి. బీజేపీ నేతల కంటే ముందమ్మా విజయశాంతమ్మ, నువ్వు మంచి పాయింట్లు లేవనెత్తినావు. నిలదీయాల్సింది, నిక్కరిప్పాల్సింది ఎవరికో ప్రజలందరూ కూడా నీకు చెప్తారమ్మా క్లియర్గా. సో మీరు బీజేపీ వాళ్ళు కొట్టాడుకుంటున్నారంటారు, కానీ దీనికి మొత్తానికి కారణము మా నిప్పు లాంటి నారా చంద్రబాబు.
ఏందా 400 ఎకరాలు బిల్లీరావుకి అప్పన్నంగా 5 రోజుల ముందు కంపెనీ పెట్టాడంట బిల్లీరావు. వాడు ఎవడో వాడి కంపెనీ ఏందో. ఇక్కడ ఒక అద్భుతమైన కొసమెరుపు కూడా ఉంది. నేను దాచిపెట్టుకున్నా. బిల్లీరావు అనేవాడు అసలు ఐఐటి డిగ్రీనే ఫేక్ అంట. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు. మరి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు కదా, కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టగలరా? అర్థమవుతుందా రాజా? లోకేష్ రాజా, నువ్వు అన్ని నీతులు చెప్తావు కదా, ఎర్ర బుక్ ఆ బుక్ ఈ బుక్ అంటావు కదా. మీ నాయన్ను కిరణ్ కుమార్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టి బిల్లీరావు గురించి ప్రెస్ మీట్ పెట్టించగలవా నారా లోకేష్? అర్థమవుతుందా రాజా? ఏంది అర్థమయ్యేది? గోషలో రాయబడుతుంది ఆశపోతే. ఇంకా అర్థం అవ్వడం అయింది లేదు. నోరు మూసుకుంటావు కదా రాజా, అంతకంటే ఏం మాటలు లేవు కదా రాజా. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారో చూడండి, తర్వాత ముగించేద్దాం. ఓకే, ఆయన మార్క్స్ లిస్ట్ ఐఐటి మార్క్ లిస్ట్ ఫోర్జరీ చేసి ఆయన ఐఐటి సర్టిఫికెట్స్ ని విత్డ్రా చేసిన వ్యక్తికి ఒకరేమో చీటు, ఒకరేమో క్రిమినల్. వాళ్ళకి మీరు ఇచ్చేది ల్యాండ్. నేను కొంచెం తెలిసి మాట్లాడాలండి. వాట్ ఇస్ దిస్? ఐఐటిలో మార్కులు రుద్దుకొని దొంగ మార్కులు వేసుకొని సర్టిఫికెట్ పొందిన వ్యక్తి బిల్లీరావు. ఐఎమ్ సేయింగ్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టారు, పాట్ బ్రేక్ చేశారు. ఇప్పుడు ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నారు. ఏం రాజా, నారా లోకేష్ రాజా, మీ నాయన్ను కిరణ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టి ప్రెస్ మీట్ పెట్టించగలవా రాజా? అర్థమవుతుందా రాజా? ఎర్ర బుక్ తీయడం కాదు రాజా, ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. శంకుస్థాపనలు చేసుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చి బిల్డప్లు దొబ్బడం కాదు రాజా. పెట్టగలవా ప్రెస్ మీట్ రాజా? నీకు ఓపెన్ ఛాలెంజ్ రాజా. ఏంది పెట్టేది? పుట్టగోసి పెడతారు ప్రెస్ మీట్, పుట్టగోస.